శబరిమల వివాదంలో ఒక భక్తురాలి కోణం ఉంది. అసలు ఆమె కథేంటో చూద్దాం. ఈ మాటలన్నది అయ్యప్పస్వామి భక్తురాలు. ఆమె ఆయనను అంతగా ప్రేమించింది. అయితే 2018లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. వెంటనే వెళ్లడానికి రెడీ అయిపోయింది. స్నేహితులతో వాదించింది కూడా. కానీ తరువాత ఆమెకు ఒక విషయం తెలిసింది. ఆ విషయంతో ఆమె అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అదేంటంటే శబరిమల అయ్యప్ప ఒక నైష్ఠిక బ్రహ్మచారి, అంటే శాశ్వత బ్రహ్మచర్యం పాటిస్తున్నారని అర్థం. సంప్రదాయం ప్రకారం దేవుడు ఒక జీవించే వ్యక్తిలాంటివాడు. ఆయన దీక్షను గౌరవించాలి. మరి ఇది మహిళల పట్ల వివక్ష కాదా? కాదనే వాళ్లున్నారు. దీని వెనుక వేరే కారణం ఉందంటారు. వాళ్ల వాదన ప్రకారం ఇది వివక్ష కాదట, కేవలం ఒక మినహాయింపు మాత్రమేనట. అయ్యప్పకు ఉన్న 5 ప్రధాన ఆలయాల్లో 4ంటికి మహిళలు వెళ్లొచ్చు. ఒక్క శబరిమలలో మాత్రమే స్వామి శాశ్వత బ్రహ్మచార్య దీక్షలో ఉన్నారు. అలాగే పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి కదా. మరి అదెలా వివక్ష కాదు? ఈ వాదన ప్రకారం ఇది గోప్యతకు సంబంధించిన విషయం. అంటే ఇది దేవుడి వ్యక్తిగత దీక్ష, ఆయన గోప్యత, దాన్ని గౌరవించాలనేది వాదన.